నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మనతో పాటు కాలాన్ కంపెనీ వారి ఈలోడ్ ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఇది ఒక బుల్లి బాహుబలి ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే లోడ్లు తీసుకెళ్దాం అనుకుంటున్నారో దానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే స్కూటర్ అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, కేవలం 82 కేజీలు బరువు ఉంటుందన్నమాట. చాలా ఈజీగా బరువులను అయితే మోయొచ్చు. ఇందులో మనకి 2 వేరియంట్స్ ఇస్తున్నారు. ఈలోడ్ ఎలైట్ వేరియంట్, అలానే ఈలోడ్ ప్లస్. ఎవరికైతే మరింత బరువు మోయడానికైతే ఈలోడ్ ప్లస్ అనమాట. అది 250 కేజీలు. ఇది మనకు కొంచెం ఈజీగా హ్యాండిల్గా తక్కువ బరువుతో అయితే మనకి ఈలోడ్ ప్లస్ వేరియంట్. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన కంపెనీ వచ్చి తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ కాలాన్ కంపెనీ వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ అనుభవంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారు. కంప్లీట్గా ఐరన్ బాడీతో తీసుకొచ్చారు అనమాట. ఇండస్ట్రీ స్ట్రెంత్ సంబంధించిన చాసిస్ అనేది యూజ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో సేఫెస్ట్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. సర్వీస్ అనేది కేవలం 24 గంటల్లో ఏమైనా ఇష్యూస్ వస్తే రిజల్యూషన్ చేస్తామనే ఒక హామీ కూడా ఇస్తున్నారు. సో అటువంటి కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన స్కూటరే మనకి ఈలోడ్ ఎలైట్ స్కూటర్ అండి. దీనికి సంబంధించిన రైడ్ రివ్యూ అన్నమాట మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేసాం. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. రైడ్ బండి రైడ్ కంఫర్ట్ ఎలా ఉందో దాని కంప్లీట్ ఇన్డెప్త్ డీటెయిల్స్ మనకి ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో కనిపిస్తుంది. సో ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్కి సూట్ అవుతుంది అనే విషయాన్ని మీకు చెప్తాను. ఈలోడ్ ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్గా మనకి మెటల్ బాడీతోనే వస్తుందండి. స్టార్టింగ్ మనం పైన చూసుకున్నట్లయితే బాస్కెట్ కూడా ఈవెన్ వీళ్ళు ప్లాస్టిక్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. ఇది కూడా మెటల్తోనే డిజైన్ చేశారు. అలానే దీని కింద చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది వస్తుంది. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ వస్తాయండి. మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి ఇక్కడ మడ్ గార్డ్ కూడా మెటల్తోనే ఇస్తున్నారు. ఇక టైర్ సైజ్ చూస్తే 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. బ్రేకింగ్ యాక్షన్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుంది. సో దీని కంఫర్ట్ ఆల్రెడీ నేను రైడ్ చేశాను కాబట్టి నా అనుభవంతో చెప్పింది ఏంటంటే, టెలిస్కోపిక్ సస్పెన్షన్ మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా బాగా ట్యూన్ అయింది. సో మీరు గుత్తుకుల రోడ్లో వెళ్ళినా కూడా డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వరు అనమాట. ఆ టైప్ క్వాలిటీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక రేర్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ యూజ్ చేశారండి. బ్రేకింగ్ సిస్టమ్ చూస్తే మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుంది. ఈవెన్ రేర్ సైడ్ కూడా మనకి మడ్ గార్డ్స్ ఇక్కడ కూడా మనకి మెటల్తో యూజ్ చేశారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి రేర్ సైడ్ మనకి హైడ్రాలిక్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది లభిస్తుంది. మోటార్ కెపాసిటీ చూస్తే ఇది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. 250 వాట్ మోటారు. కానీ పికప్ చూస్తే మాత్రం మంచి పికప్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఆ లోడ్కి తగ్గట్టుగా. వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో ప్రిఫర్డ్ లోడ్ వచ్చి 150 కేజీల లోడ్ కెపాసిటీ. బట్ దీనికన్నా ఎక్కువ ఇచ్చు. బట్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తుంది అయితే 150 కేజీల లోడ్ కెపాసిటీ అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లీన్ దాదాపుగా 150 నుండి 165 మిల్లీమీటర్ల వరకు ఉంటుందండి. వీళ్ళు స్కూటర్తో పాటు సైడ్ స్టాండ్ మాత్రం ఇస్తున్నారు ఈ వేరియంట్ వరకు అయితే. దీనికి మనకి సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే స్కూటర్ మనకి సైడ్ స్టాండ్లో ఉన్నప్పుడు ఈ స్కూటర్ మూవ్ అవ్వదు, ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. ఇక రేర్ సైడ్ మనకి మెటల్ క్యారియర్ వస్తుందండి. ఇది జనరల్గా లగేజ్ పర్పస్ కోసం బాగా తయారు చేస్తారు కాబట్టి కంప్లీట్గా మెటల్ వస్తుంది. ఎవరైనా కూర్చోవచ్చు కూడా, అది కూడా పర్లేదు. మరి సీట్ ఉన్నంత కంఫర్ట్ లేకపోయినా పర్లేదు, మనకు కంఫర్ట్గానే ఉంటుంది. ఇక్కడ మనకి లగేజ్ క్యారింగ్ చేస్తారు. అలానే కింద ఈ పార్ట్ కింద ఏదైతే కొంచెం మనకి ఇలాగ ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి బ్యాటరీ ప్యాక్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ 2 బ్యాటరీ ప్యాక్స్ పెట్టారు. ఇక్కడ ఒక బ్యాటరీ ప్యాక్ పెట్టారు. అలానే మనకి ఫుట్బోర్డ్ స్పేస్ దీని కింద ఒక బ్యాటరీ ప్యాక్ పెట్టారండి. ఈ 2 బ్యాటరీ ప్యాక్ల కెపాసిటీ కలిపితే మనకి 60 వోల్ట్ 30H ఇస్తున్నారు. అంటే 1.8 kWh బ్యాటరీ ప్యాక్. ఒక్కసారి ఛార్జ్ పెడితే మీకు 90 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ కూడా మనకి వెడల్పాటి సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మనకి చిన్నప్పుడు మనకి లోనా టైప్ సీట్ ఎంత ఉంటుందో అంత సీటు. ఈవెన్ టీవీఎస్ ఎక్సెల్ లాంటి సీటే అనమాట. ఇది కూడా కంఫర్ట్ కూడా బాగానే ఉంది. మనం నడిపేటప్పుడు ఆ కుదుపుల రోడ్ల మీద వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేకుండా మీరు నడుపుకోవచ్చు. అలానే మనకి స్విగ్గీ జొమాటో వాళ్ళ యొక్క డెలివరీ బాక్స్ని తీసుకెళ్ళడం కోసం ఇక్కడ స్పేస్ అనేది కూడా ఆఫర్ చేశారు. సో కిరాణా షాప్ వాళ్ళకి వీలవుతుంది. పాల వ్యాపారస్తులకి బాగా సూట్ అవుతుంది. అలానే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ కూడా సూటబుల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటుంది. ఈవెన్ ట్రాఫిక్ రోడ్ కండిషన్లో కూడా ఎస్కేప్ అయ్యే విధంగా చాలా కాంపాక్ట్ డిజైన్తో తీసుకొచ్చారు ఈ ఫుట్బోర్డ్ స్పేస్ అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు మనకి ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ లభిస్తుందండి. దీనికి మనకి 10 amps ఛార్జర్ ఇస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం 3 గంటల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే మనకి లెఫ్ట్ సైడ్ ఎంసీబీ స్విచ్ ఉందండి. ఇది ఆన్ స్విచ్, కిందకు పెడితే ఆఫ్. ఎవరైనా మీరు నైట్ టైం యూజ్ చేయకుండా పక్కన పెట్టినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా ఉండాలంటే ఆఫ్ పొజిషన్లో పెట్టుకోండి. మళ్ళీ ఆన్ చేసుకున్నప్పుడు పైకి పెడితే ఆన్ అవుతుంది. సో ఇవే మనకి స్కూటర్తో పాటు హ్యాండ్లింగ్ విషయాలు ఇవన్నీ. ఇది మనకి లెఫ్ట్ రైట్ సిగ్నల్ లైట్స్ అండి ఇవి. దీని స్విచ్, అలానే హై బీమ్ స్విచ్, ఇది లో బీమ్ స్విచ్, అలానే మనకి లైట్ స్విచ్ అనమాట. ఇది మనకి హార్న్ స్విచ్ అండి.
ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే 3 బటన్స్ ఇవి. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, అలానే రివర్స్ మోడ్ కూడా ఉంది. ఇందులో మనకి R బటన్ మీద ప్రెస్ చేసి థ్రాటల్ ఇస్తే స్కూటర్ వెనక్కి కూడా మూవ్ అవుతుంది. ఇదే మన ఈలోడ్ ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీస్. దీంట్లో మనకి నార్మల్ కీ లభిస్తుంది, అలానే రిమోట్ కీ కూడా లభిస్తుంది. డైరెక్ట్గా ఇలా కీ పెట్టి ఆన్ చేయొచ్చు, లేదంటే కీ లేకుండా డైరెక్ట్ రిమోట్గా కూడా ఈ రిమోట్ కీ ఫీచర్స్ మన స్కూటర్ని ఆపరేట్ చేయొచ్చు. రిమోట్ కీతో మనం ఎలా ఆపరేట్ చేయొచ్చు అనే డీటెయిల్స్ మన ఈవీ కొరర్ రివ్యూస్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఈలోడ్ ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. కీని ఎలా పెట్టి రైట్ సైడ్ తిప్పితే మనకి స్కూటర్ అనేది ఆన్ అయిపోతుందండి. ఇక మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో పైన మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటర్, అలాగే మనకి బార్స్ ఉంటాయండి. మొత్తం 4 బార్స్. ఒక్కొక్క బార్ని మనం 25% కింద క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వోల్టేజ్, అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్, ఇది అనే కింద మోడ్స్ రీడింగ్ ఏ మోడ్లో ఉందో, ఫస్ట్, సెకండ్, థర్డ్ మోడ్. ప్రస్తుతం థర్డ్ మోడ్లో ఉంది కాబట్టి 3 అని చూపిస్తుంది. అలానే ఇది స్పీడోమీటర్. యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది, ఇక్కడ స్పీడోమీటర్ రీడింగ్. అలానే పైన డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఇవి. ఇక్కడ మనం టర్న్ లైట్లు వేసుకున్నప్పుడు ఇక్కడ ఇది వెలుగుతుంది. అలానే ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఇండికేషన్ ఇక్కడ ఇది మనకి లైట్ అనమాట. లైట్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఈ లైట్ బ్లింక్ అవుతుంది. ఒక లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే వాళ్ళు ప్రధానంగా చూసుకునేది బిల్డ్ క్వాలిటీ, లోడ్ కెపాసిటీ. ఇప్పుడు మనకి క్వాలిటీ చూసుకున్నట్లయితే కంప్లీట్ మెటల్ బాడీ అనేది యూస్ చేశారు. నేను చూసిన వాటిల్లో మనకి మెటల్ బాడీ వచ్చిన లోడర్ సెగ్మెంట్లో మంచి క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్, 25 ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది స్పష్టంగా క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో క్వాలిటీలో మాత్రం మీరు ఖచ్చితంగా ఎటువంటి సందేహాలు లేకుండా క్వాలిటీలో అయితే స్కూటర్లో అయితే ఎటువంటి రాజీ పడలేదు. అందులో అయితే మీరు పాజిటివ్గా ఉండొచ్చు. ఈ ఫస్ట్ పాయింట్. రెండోది, దీంట్లో మనకి లోడ్ కెపాసిటీ. ఈ స్కూటర్లో 150 కేజీల లోడ్ కెపాసిటీ ఇచ్చినప్పటికీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 3-4 రెట్లు హోల్డ్ చేసే విధంగానే డిజైన్ చేసామని చెప్పారు. అంటే మన ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టుగా చెప్పడం, సర్టిఫైడ్గా 150 చెప్పినప్పటికీ మీరు ఇంకా ఎక్కువ లోడ్ వేసినా కూడా లాగడానికి రెడీగానే ఉంది. సో మీ బండి బిల్డ్ క్వాలిటీ చూసి ఫీల్ అవ్వచ్చు మనం. ఎటువంటి సందేహం లేకుండా ఎక్కువ లోడ్ కెపాసిటీ లాగుతుంది, 2-3 రెట్ల కన్నా ఎక్కువ లాగుతుంది అనమాట. బట్ వీళ్ళు ఇస్తుంది అయితే ఈ బ్యాటరీ ప్యాక్ది వీళ్ళ రేంజ్ ఆఫర్ చేస్తున్న దానికి అయితే 150 కేజీలు అయితే వీళ్ళు సర్టిఫైడ్గా రేంజ్ ఆ లోడ్ కెపాసిటీ అనేది ఇస్తున్నారు. ఇక మూడోది ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి రేంజ్. సో వీళ్ళు వచ్చి 90 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ రేంజ్ కూడా ఇవ్వచ్చు, కానీ మనకి బడ్జెట్లో ప్రైస్ సెగ్మెంట్ కూడా పెరిగిపోతుంది కాబట్టి, పైగా వీళ్ళు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు కాబట్టి 50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రైస్ని సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళు 1.8 kWh బ్యాటరీ ప్యాక్ అనేది యూస్ చేస్తున్నారండి. ఇక బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తే రేటు పరంగా 79,500 రూపాయలకి వేరే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా ఉందా అంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ స్కూటర్తో నాకు తెలిసినంతవరకు మార్కెట్లో మనకి ఈలోడ్ ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే లభిస్తుంది ఈ బడ్జెట్లో. ఈ 90 కిలోమీటర్ల రేంజ్, ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ విత్ 50,000 కిలోమీటర్ల వారంటీ, ఇవన్నీ సాటిస్ఫై చేస్తున్న స్కూటర్ మనకి ఈలోడ్ ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్. మీ టిక్ మార్క్ పెట్టుకునేటప్పుడు లోడ్ కావాలి 90 కిలోమీటర్లు, నేను మ్యాక్సిమం ఒక 60 నుండి 80 కిలోమీటర్లు తిరుగుతాను, రైడ్ చేస్తాను అనుకునే వాళ్ళకి. అలానే మనకి స్టడీ పికప్ కావాలి, ఎందుకంటే మనకు లోడ్ వేసుకున్నప్పుడు సరైన పికప్ కూడా ఉండాలి. జర్కులు ఇచ్చినాయి అనుకోండి మన లోడ్లు జారిపోయే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళు స్టడీగా ట్యూన్ అండ్ మోడర్ చేశారు కాబట్టి ఆ పికప్ కూడా కంఫర్ట్గా ఉండాలి. ఇవన్నీ సాటిస్ఫై చేసి 80,000 రూపాయల బడ్జెట్ నాది అనుకుంటే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవచ్చు. అలానే కాలాన్ కంపెనీ నుండి ఇంకొక మోడల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీకు ఇది 150 కేజీల లోడ్ ఉంది కదండి, నాకు ఇంకా లోడ్ లాగాలనుకుంటే ఈ లోడ్ ప్లస్ వేరియంట్ ఉంది, అది ఏకంగా 250 కేజీల లోడ్ లాగుతుందండి. అదే మనకి ఈ లోడ్ ప్లస్లో మనకి ఎక్కువ లోడ్ కెపాసిటీ 250 కేజీలు వస్తుంది. దాంతోపాటుగా ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ రేంజ్ కూడా ఇస్తున్నారు. సో మీకు ఆ రెండు సాటిస్ఫై అవుతాయి, కాకపోతే మీ బడ్జెట్ కన్నా పెరిగిపోతుంది. లేదు నాకు ఈజీ టు హ్యాండిల్ సరిపోద్ది 150 కేజీలు, నేను ఎక్కువ పెద్దగా తిరగను, ఒక 60 నుండి 80 కిలోమీటర్లు అనుకుంటే మనకి ఈలోడ్ ఎలైట్ బడ్జెట్లో వచ్చేస్తుంది. పర్సనల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఒక హైట్ పరంగా ఒక మీడియం హైట్ ఉండి లేకపోతే షార్ట్ హైట్ ఉన్నా, అలానే మరీ ఎక్కువ పర్సనాలిటీ లేదు, కొంచెం సన్నగా ఉన్న, ఈజీగా ఆపరేట్ చేయాలనుకునే వాళ్ళకి ఈలోడ్ మనకి ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు.
తీసుకోవచ్చండి ఈ స్కూటర్ అనేది. ఎందుకంటే మీకు అన్ని ఫ్యాక్టర్స్ కూడా కవర్ అవుతున్నాయి, మీ బడ్జెట్లో కవర్ అవుతుంది. సేఫ్టీ కోసం LFP బ్యాటరీ ప్యాక్, ఈవెన్ మనకి వారంటీ కూడా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు ఇస్తున్నారు. సో మార్కెట్లో LFPతో 50,000 కిలోమీటర్లు ఇస్తుంది ఈ కంపెనీ ప్రస్తుతానికైతే, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి కాలాన్ కంపెనీ సంబంధించిన లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలన్నా, లేకపోతే ప్రత్యేకంగా ఈలోడ్ ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలానే కాలాన్ కంపెనీ వాళ్ళు ఉచితంగా డీలర్షిప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మేడ్ ఇన్ ఇండియా లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం, డిస్క్రిప్షన్లో అందజేస్తాం. అదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.